దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు రెండవ భాగం. ఈ భాగంలో సిద్ధ విద్యా పూజా విధానాల రహస్యాల గురించి తెలుసుకుందాం. సిద్ధలక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలను తెలుసుకునే ముందు సిద్ధలక్ష్మీదేవి ప్రార్థన చేసుకుందాం. సిద్ధలక్ష్మి చిత్తలక్ష్మి యోగామృతకారిణి శంకర భగవాన్ విరచిత పూజామృతధారిణి మనోరూపీ జ్ఞానతేజి గానామృతవాసిని పాహి 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 సర్వసిద్ధిప్రదాయిని. గత భాగంలో మనం పాటించాల్సిన నియమాలను గురించి తెలుసుకున్నాం. సిద్ధలక్ష్మీదేవి పూజ చెయ్యాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. అమ్మవారి కరుణ లభించాలంటే అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. అమ్మవారు పెట్టే పరీక్షలలో విజయం సాధించిన వారికి మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది. అమ్మవారు శివుడు వేరువేరు కాదు. కాబట్టి అమ్మవారి పూజ చేసేవారు తప్పనిసరిగా శివపూజ చెయ్యాలి. దైవదూషణం చెయ్యడం మానుకోవాలి. నియమంతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎవరైనా నీకు చెడు చెయ్యాలని చూసినా, నీ కుటుంబానికి చెడు చెయ్యాలని చూసినా, నీ ధర్మానికి చెడు చెయ్యాలని చూసినా, నీ దేశానికి చెడు చెయ్యాలని చూసినా, చెడుకు ఎదురెళ్ళి పోరాడటం నీ బాధ్యత. నీ బాధ్యత నీ ధర్మాన్ని రక్షించేదిలా ఉండాలి. అధర్మాన్ని ఎదిరించి నువ్వు చేసే పోరాటం కూడా నువ్వు చేస్తున్న సిద్ధ సాధనలో భాగమే. కాబట్టి నేను నిత్యం నా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాను. నా జీవితం ఏ సాధన లేకుండా వృధాగా అయిపోయింది అనుకుంటే అది నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. ఎందుకంటే యుద్ధంలో సైనికుడిగా పాలు పంచుకునే అదృష్టం కొందరికే ఉంటుంది.
సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో నువ్వు గెలిచినా ఓడినా వీరుడి స్థానం ఎప్పుడు స్వర్గంలోనే ఉంటుంది. కాబట్టి సిద్ధలక్ష్మీదేవి సాధన చెయ్యాలనుకునేవారు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని సాధన ప్రారంభించండి. ఇక రహస్య పూజా విధానంలోని రహస్యాలను తెలుసుకుందాం. ప్రతి సిద్ధ సాధనలో మంత్రం, యంత్రం, తంత్రం ఉంటుంది. ఈ మూడింటిలో మంత్రం యొక్క విధి విధానం గురించి వచ్చే వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.